జియోలో రిలీజ్ అయిన పిల్ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్లో రితేష్ దేశ్ముఖ్ ప్రధాన పాత్ర పోషించాడు. మందుల తయారీ వెనక జరిగే కుంభకోణాల్ని బయట పెడుతుంది ఈ వెబ్ సిరీస్. ఎక్స్పైరీ అయిపోయిన మందుల్ని ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి దాని మీద స్టిక్కర్లు వేసి ఎక్స్పైరీ అయిపోయిన మందులను పంచడం, అలాగే ట్రయల్స్ పూర్తి అవ్వకుండానే ఫార్మా కంపెనీలు పోటీ పడి మేము ముందు రిలీజ్ చేసామని డయాబెటిక్ డ్రగ్స్, యాంటీ ఫీవర్ డ్రగ్స్ రిలీజ్ చేయడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. వాటినే ప్రధాన అంశాలుగా చేసుకొని ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్ కూడా చేయనివ్వకుండా గవర్నమెంట్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కై ప్రజలకు ఎలా అన్యాయం చేస్తున్నారన్నది ఈ ఎపిసోడ్లో చక్కగా చూపిస్తాడు. ఒక్కొక్కసారి మనకి వామ్మో ఇలాంటి మెడిసిన్ మనం వేసుకుంటుంది అన్న భయం కూడా కలుగుతుంది. దర్శకుడు చాలా చక్కగా తీశాడు, అద్భుతంగా తీశాడు ఈ వెబ్ సిరీస్ని. రితేష్ దేశ్ముఖ్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశాడు. ఆఫీసర్గా డొక్కు కారు వేసుకొని మోడర్న్గా బతకాలనుకునే భార్య, సరదాగా గడిపే కొడుకుతో అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతని పెర్ఫార్మెన్స్ హైలైట్ అని చెప్పొచ్చు. కామెడీ పాత్రలే కాకుండా ఇలాంటి సీరియస్ పాత్రలను కూడా ఇంత అద్భుతంగా చేయగలడా అనిపించేలా చక్కగా చేశాడు ఆయన. అలాగే అతని అసిస్టెంట్ సింగ్ పాత్ర పోషించిన లేడీ కూడా చాలా బాగా చేసింది. అలాగే చిన్న పత్రికలో పనిచేస్తూ తన తల్లి మరణానికి డాక్సిసైక్లిన్ పనిచేయని మాత్రలే కారణం అని తెలుసుకున్న నూర్ అనే జర్నలిస్ట్ కూడా అద్భుతంగా చేశాడు. అతను కూడా కొత్తడు అవడం వల్ల చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అద్భుతంగా సాగుతుంది అతని పర్ఫార్మెన్స్. ఇక ప్రధాన విలన్గా నటించిన పవన్ మల్హోత్రా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని కొడుకు పాత్ర, కాబోయే కోడల పాత్ర కూడా ఆలోచింపజేసేలా సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మనకి మందులు వేసుకోవాలంటే భయపడతాం. అంత భయంకరంగా మెడికల్ ఫార్మసీ మాఫియా వెనక దాగున్న నిజాన్ని చూపిస్తాడు. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ వెబ్ సిరీస్ని రిలీజ్ చేయడం విశేషం. ఖచ్చితంగా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. అసభ్యకర సన్నివేశాలు లేవు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్స్ ఈ వెబ్ సిరీస్కి. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ని అందరూ చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.